మేము అనుకునేది ఏముంది, చంద్రబాబు వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది, రోడ్లు బాగుండాయి, జనానికి కూడా ఇబ్బంది లేదు, పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, పెన్షన్లు కానీ మళ్ళీ ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు, ఏ డోకా వీళ్ళు ఇస్తున్నారా ఇట్లేదా డబ్బులు మిమ్మల్ని అని, లంచం తీసుకుంటున్నారు అని కూడా అడుగుతున్నారు ఫోన్లో. మాకు అది ఏమి లేదు, ముద్ర శుద్ధిగా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నారు. ఇవాళ లేకపోయినా కూడా మళ్ళీ మాటి పూటకైనా కానీ రేపు పొద్దున పూట కానీ ఇంటికాడ ఇచ్చి వెళ్తున్నారు మాకు పింఛన్లో. ఇప్పుడు జగన్ ఇప్పుడు కూడా వద్దంటున్నాడు, వద్దంటే ఆగింది. ఇదంటే కడుపు అంట. ఇప్పుడు మొట్టమొదటి నుంచి అంటానే ఉన్నాడు వద్దు 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 అని. ఆ ఏడు మొట్టమొదట అసలు అన్ని లేకపోతే నువ్వే వచ్చేవాడిగా పద్దానికి పొలంలో పెడతాంటిగా. ఇప్పుడు దేనికైనా కానీ ఇప్పుడు మొట్టమొదటి నుంచి నువ్వు చేసుకుంటూ వస్తున్నావు, ఏ పని చేయకుండా వాళ్ళకేయడం తగులుతున్నావుగా. నువ్వు నికరంగా ఉండడితే నీకు కూడా వచ్చేదేగా. అసలు చెప్పాడు, చెప్పిన మాటలు ఏడండి. ఇంకేడండి నమ్మేది ఎవరంటే ఎత్తే పనిలో వాళ్ళు వేస్తారు, పడే అలా పడతాయి కానీ లేదు, రావటం కూడా లేదు. ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణ పద్దాకు వాగుతూనే ఉంటాడు డడ్డ అంట. ఏమండి మేము చెప్పామని కాదు, కన్నీళ్ళేం పెట్టుకుంది ఏడుతూ అనుమానంగా ఉందండి. అసలు బాగా ఆలోచిస్తున్నారు, ఇక అనుమానమే లేదు. చంద్రబాబు నల్ల లోన్ దింగావుగా, లోన్ దింగా నువ్వు తిప్పలు తీసుకున్నావు. చంద్రబాబుని దేశం అంతా కలిసేడు చేసావు, నువ్వు మంచి చేసావు, ఇంకా నువ్వు వాగుడు వాగి ఏమండి అది జరిగింది. ఆడు ఈ 11 పోయారా కూడా అట్టగంటాడండి. అన్నాయని కాదు అసలు లేదు, వడ్డపుడుగా లిఫ్ట్ కడితే నీళ్ళు వదులుతానికి ఆ పని పాడుపడిపోయింది. మళ్ళీ ఆయన వచ్చినాక వదిలాడు. ఈ రోడ్డు అది ఆడ నుంచి ఆడకే సిమెంట్ల కట్టలు కూడా వేసారాడ. ఇంకా 2-3 రోజులు ఎలా చందానంగా ఆ కట్టలాడ బారలింగారు, ఆడు గెలిచాడు, ఇక ముక్క కూడా వేయలే. ఇప్పుడు రేపు చంద్రబాబు వచ్చినాక మొన్న వేసాడు. ఆయన అట్టేగంటాడండి. ఆ 11 కూడా పోయాక అట్టగా వాగుతాడు.